వెల్కమ్ టు సిటిజన్ న్యూస్. మైల్వర్ గ్రామానికి చెందిన సన్సిటీ సతీష్ కుమార్ అన్నారు. గురువారం సిటిజన్ న్యూస్ ఛానల్ ప్రతినిధి ఆయనకు సంప్రదించారు. ఈ సందర్భంగా ఆయన ఇదివరకు తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, ఆర్బీఎల్ అధినేత కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీనివాస్ రెడ్డి సహకారంతో అంకాలమ్మ, ఎల్లమ్మ చెరువుల కాల్వల పునరుద్ధరణకు ప్రణాళికను సిద్ధం చేయించారు. వెంటనే అధికారులను సంప్రదించి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఇటీవల అక్కాలమ్మ, ఎల్లమ్మ చెరువుల కాల్వల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని సాగునీటి శాఖ డీఈ కృష్ణయ్య పేర్కొన్నారు. ఈ సందర్భంగా సన్సిటీ సతీష్ మాట్లాడుతూ 2 చెరువుల కాల్వలను అభివృద్ధి చేస్తే నీరు పుష్కలంగా ఉంటుందని వివరించారు. గత 200 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని ఎవరూ చేపట్టలేరు కాబట్టి ఇప్పుడు ఈ పనులు మొదలు పెడుతున్న సందర్భంలో చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ రైతులకు, ప్రజలకు మేలు జరుగుతుందని ఆయన అన్నారు. ఈ పనుల ద్వారా తాగునీటి ఎద్దటి రాకుండా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ పనులు చేయడం ద్వారా నిరంతరం చెరువులో నీటి నిల్వ ఉంటుందని, తద్వారా రైతులు 2 సార్లు పంటలు పండించడానికి రైతులకు ఈజీగా ఉంటుందని అన్నారు. అదేవిధంగా గ్రామ అభివృద్ధి కోసం రైతులు నరేందర్, కురువ శివయ్య, నాగప్ప, బుగ్గప్ప, ఉమేష్, బలరాం నాయక్, రాజు, అశోక్, జోగి బాలగంగు, ఎస్ రాజు ఆసక్తి చూపుతున్నారు. ఈ పనుల కోసం అధికారులు పర్యవేక్షించడంతో రైతులు అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. లోపల ఉన్న జంతువులన్నీ బయటకు పోకుండా పిట్స్ కూడా కట్టింది అక్కడక్కడ లోపల వాటర్ స్టేయింగ్ ఉండడానికి. నీళ్ళు వచ్చి లెక్క అర్థం చేసుకో. కాలువ వచ్చింది సార్, చెరువు కావాలి మనకు. వీళ్ళకి చిన్నకోనికి బాట కావాలి, బొమ్మలు అనేది బిడ్డ అనేది బొమ్మలు అయితే సరిపోవాలి. చిన్నకోనికి సార్ ఒకటి వే మనం చేయగలం. కల్వెట్ కావాల్సి వస్తుంది సార్. ఒకటే ఉండాలి.